పాపం వచ్చిందంటే ఆడి మీద ప్రేమ ఉంది, నా మీద అసూయ ఉంది. నిన్ను అమ్మా ఆ కాగితం చంపేస్తావు. ఓ గాడ్. నా జన్మభూమి నా జన్మభూమి ఎంతో నాకెందుకే దండాలు పెడతారు? ఆ నేల తల్లికి పెట్టండి. మీరు నేను ఇంత ముద్ద తింటున్నామంటే అమ్మసలువేగా. ఆ నేల తల్లిని అమ్ముకున్నోడివి కాబట్టే మీ అయ్యి ఇచ్చిన 5 ఎకరాలని చెమటోడ్చి 50 ఎకరాలు చేసావన్నా. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, ఏదైనా సాధించవచ్చు. నర్సింగ్ అయ్యా, ఈయనకు 2 సంచులు పంటించి పంపురా. రండి. అరే సెంచు రావుడన్నా, నీలా తోడు 10 కాలాల పాటు చల్లగా ఉంటే 100 కుటుంబాలకు తిండి దొరుకుతన్నా. దేవుడు నీకే ఏళ్ళు ఇయ్యాలా. సర్లే వెళ్ళి పని చూసుకో. గిరి రా రా. ఓర్ని అబ్బా చెంచు, నువ్వు తక్కువోడు కాదురా. వేసేది రైతు బిడ్డ గెట్టప్పు, పాడేది దేశభక్తి గీతం, పండించేది గంజాయి పంట. పైగా ఈ వ్యాపారంలో అందరి చేత దీవెనలు పొగడ్తలు. నువ్వు మాత్రం తక్కువ తిన్నావా గిరి? రేంజర్ గా వచ్చి దొంగసాటుగా దుప్పెలు, లేళ్లు, పక్షులు, పిట్టల్ని అమ్మేస్తుండవు. ఇవన్నీ ఏమైనా అంటే సింహం తినేస్తుందని కథలు చెప్తున్నావు. పైగా నా వ్యాపారంలో కమిషన్ కూడా తింటున్నావు. అసలు విషయానికి వద్దాం. మనం ఇద్దరం ఇట్లా జాయింట్ గా బ్రతుకుతుంటే గవర్నమెంట్ ఆ బ్రిడ్జ్ మొదలు పెట్టింది. ఆ బ్రిడ్జ్ పూర్తయి జనం తిరగడం మొదలెట్టారంటే మన వ్యాపారాలు సాగం. ఆ కొత్త ఇంజనీర్ అమ్మ బ్రిడ్జ్ పూర్తి చేసేటట్టుంది. ముందు మనం ఆ పని ఆపాలి. మన చేతులకు మట్టేందుకు గిరి? దయ్యం లాంటి ఆ సింహం ఎప్పుడో వచ్చి వేసేస్తుంది. సింహాన్ని వేసేయడానికి ఆ రాజుగాడు వచ్చి కూర్చున్నాడు. ఆ ఇంజనీర్ అమ్మకి కూలోళ్ళకి వాడు పెద్ద కాపలాయాడు. తొందరగా మనం ఏదో ఒకటి చేయకపోతే బ్రిడ్జ్ పూర్తవుతుంది. అది జరగదు. రేపు ఈ పార్టీకి ఆ ఇంజనీర్ అమ్మ సత్య శవం అవుతుంది. కొంచెం ముందుకి, కొంచెం అక్కడే పెట్టండి. ఓకే, పక్కన పెట్టండి. ఇంకా ఓకే మేడం. అయ్యో, ఏంటండి నేను చెప్పింది అక్కడ. పెట్టండి. ఏంటో మేడం గారు, కొంచెం కళ్ళు తెరుస్తారా? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ రాజు. రాజనా, నీకేం కాలేదుగా? ఏం కాలేదు.
వదిలేనా అక్కడ ప్రమాదం తప్పింది కాబట్టి ఇక్కడ నువ్వు బతికిపోయావు. ఇంకొకసారి ఇలాంటి తప్పుడు వ్యవహారాలు చేసావు రే సూరిగా చెప్పినంత గుర్తుందిగా. అసలైన ఎలుగుబంట్లాగా ఆ ఇంజనీర్ అమ్మకు ఎదురుపడి గెంతుతో తన బెదిరించు, దెబ్బకి తను ఆడెలుగుబడి తోలు సంపాదించేవింట్రా. వెళ్ళు, తను వచ్చి టైం అయింది. అన్నయ్య గారు ఎక్కడ? రాస్కల్ రా, నన్ను బెదిరించాలని ఇలా అడ్డమైన వేషాలు వేస్తావా? చెప్పు, నీ చేత ఆ రాజీగా ఇలా వేషం కట్టించింది? చెప్పు, మాట్లాడు. పని కొట్టడు, మందు కొట్టడం కాక ఇలాంటి నాటకాలు కూడా మొదలెట్టావా? చెప్పురా, ఈ సంగతి ఇలా కాదు, ఇలా చెప్పు. మళ్ళీ చేస్తావా? చెప్పు, మాట్లాడు. నీ పని వాడు సూరిగాడు. తెలుసు మేడం, వాడికి పనిష్మెంట్ నేను ఇస్తాను మేడం. ఇబ్రహీం, నేను చెప్తున్నాను, వాడి మోకాల మీద కొట్టు, వాడి కడుపులో పొడువు. ఇబ్రహీం, వీడిని ఇలా కాదు, వీడిని గొంతు పిసికి నులిమి అది నిజమైన ఎలుగుబంటి, నేను నిజమైన సూరిగాడిని. అయ్యబాబోయ్, నన్ను వదులు, నేను అలాంటి దాని కాదు, నన్ను వదులు బాబోయ్, నన్ను పట్టుకున్నావంటే బాబు, నేను అలాంటి దాని కాదు. చూపించుకో, నన్ను పట్టుకో. ఇలా దగ్గరగా ఉన్నా మనం చూస్తే దెబ్బకు పారిపోతుంది. గట్టిగా ఇంకా మేస్త్రి అమ్మా, అక్కడ భీమ్ త్వరగా బిగించి పని పూర్తి చేయించు. పూర్తి చేస్తానమ్మా. జాగ్రత్తగా చేయమని చెప్పు. చెప్తానమ్మా. ఓకే. శివంగి, ఏటి అక్కడ ఏం చేస్తున్నావు? కుందేలు. అటు వెళ్ళడం మంచిది కాదు. సరే పైకి వచ్చాయి. అరే శివంగి, ఏమైంది?